హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. అండ్ చిన్న గ్యాప్ వచ్చింది అంతే ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అండ్ ఈ రోజు అయితే ఒక మూవీకి అయితే రివ్యూ ఇవ్వబోతున్నా. అండ్ మూవీ నేమ్ వచ్చేసరికి సంభవం అధ్యయనం 1. అండ్ ఈ మూవీకి టైటిల్కి మనం తెలుగులో కనుక అర్థం చేసుకుంటే ది ఫస్ట్ ఇన్సిడెంట్ చాప్టర్ 1 అనమాట. వీడియోకి వెళ్ళిపోదాం. ముందైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసుకోండి. అండ్ చాలా మంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. రివ్యూలోకి వెళ్తే కనుక స్టోరీ ప్లాట్ ఏంటంటే, మూవీ మొత్తం టైమ్ లూప్ లాంటి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అలాగే మిస్టరీ సస్పెన్స్తో అయితే ఉంటుందన్నమాట ఓవరాల్గా మూవీ అయితే. అండ్ ఈ మూవీలో అదే బిగ్గెస్ట్ పాయింట్ అనమాట. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాకి అయితే. ఈ బ్యాక్ డ్రాప్ అంతా కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు రావడం చాలా బాగుంది అనిపించింది నాకైతే. మూవీ మొత్తం అయితే 2.5 hours 20 minutes ఆర్ ఎల్స్ 2.5 hours 17 minutes ఉంటుంది. అండ్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 minutes అయితే ఘోరంగా లేకుంటుంది సినిమా అయితే. అసలుకి మనకి ఏంది ఇంత స్లోగా స్టార్ట్ అయింది అనిపిస్తే ఆ 30 నిమిషాల తర్వాత మైండ్ బెండింగ్ ట్విస్ట్లు అయితే ఉంటాయి మూవీలో అనమాట. అంత ఘోరంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది. అప్పుడే మనకి టైం లూప్ అనే కాన్సెప్ట్ అయితే రివీల్ చేస్తారనమాట డైరెక్టర్ అయితే. అంత బాగుంటుంది, అదైతే ట్విస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లైమాక్స్ అయితే డిసప్పాయింటెడ్ భయ్య, చాలా డిసప్పాయింట్. అండర్ రేటెడ్ క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు క్లైమాక్స్ నాకైతే. అండ్ మూవీలో ముఖ్యంగా మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయింది. ఆ ఫారెస్ట్కి, ఆ మిస్టరీకి, ఆ సస్పెన్స్కి చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీస్కి అయితే. అండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి మూవీలో మెయిన్ థింగ్ కథ చాలా స్ట్రాంగ్ ఉంది కథ అయితే. నెక్స్ట్ మంచిగా అందరు నటించారు. సో మెయిన్గా ఈ మూవీ వచ్చేసరికి రెగ్యులర్ ఆడియన్స్కి అయితే నచ్చదు పెద్దగా. మెయిన్గా ఏంటంటే ఈ మూవీ అయితే మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే చూడవాకండి. లో ఎక్స్పెక్టేషన్స్తో అయితే మూవీ అయితే చూడండి. ఈ మూవీ వచ్చేసరికి మనకి జియో హాట్‌స్టార్ ఉంది, తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది ఈ మూవీ అయితే. ఒకసారి చూస్తే చూడండి, చాలా బాగుంటుంది మూవీ. అండ్ ఈ సంభవం అధ్యయనం 1 కూడా ఈ మూవీ వచ్చేసరికి చాప్టర్ 1, ఇంకా చాప్టర్ 2 కూడా ఉంది. డైరెక్టర్ లాస్ట్లో అయితే ఇచ్చేసాడు అనమాట. అండ్ దానికోసం వెయిట్ చేస్తున్నాను అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది కొత్తగా ఆడియన్స్కి అయితే డిఫరెంట్గా వచ్చారు కాబట్టి స్టోరీ చాలా బాగుంటుంది. టైం లూప్ కాన్సెప్ట్ అయితే చాలా చోట్ల చూస్తుంటారు కానీ ఇది కొంచెం ఎంగేజింగ్గా అనిపిస్తుంది మనకి. మంచిగా రాశారు, చాలా గట్టి కథ అనిపించింది నాకైతే. మరి అది నేనైతే మీకు ఈ మూవీ వీకెండ్కి అయితే రికమెండ్ చేస్తాను, వెళ్ళి చూడండి. మరి ఈ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి, జియో హాట్‌స్టార్లో ఉంది. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.